ఇప్పుడు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం వల్ల స్టూడెంట్స్ కి జరిగిన లాభం ఏంటి? ఎన్ని రోజులు ప్రొటెస్ట్ చేసి వాళ్ళు సాధించింది ఏంటి అని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఎవరైతే ప్రొటెస్ట్ చేశారో వాళ్ళకి కోపము కేవలం ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారి మీద లేదు. వాళ్ళ కోపం వ్యవస్థ మీద, వ్యవస్థలో లోపిస్తున్న జవాబుదారీతనం మీద. సో ఇప్పుడు దీనివల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే, నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు ఏమైనా చెయ్యాలనుకునే వాళ్ళకి భయం ఉంటది. మళ్ళీ మినిస్టర్కే రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది అని అంటే, నేను తప్పు చేస్తే నాకు కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనే ఒక భయం ఉంటది. ఇప్పుడు కఠినమైన రూల్స్ అనేవి తీసుకొస్తారు. 10 కోట్ల జరిమానా, 10 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ అనేది ఇప్పుడు ఒక కొత్తగా రూల్ తీసుకొస్తున్నారు. దానితో అది ఇంప్లిమెంట్ అవుతుందనే ఒక భయం ఉంటది. సో స్టూడెంట్స్ కి కావాల్సింది జవాబుదారీతనం. వాళ్ళు ఇప్పుడు ఇన్ని రోజులు ఇంతగా ప్రొటెస్ట్ చేసింది ఆ జవాబుదారీతనం కోసమే. ఎగ్జామ్ మళ్ళీ రీటెస్ట్ అయిపోయింది, దాని రిజల్ట్స్ వచ్చేసాయి. దాని ప్రకారమే వీళ్ళకి ఇప్పుడు సీట్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కానీ ఇంకొకసారి ఇలా పేపర్ లీక్ అయ్యే అవకాశం ఉంటే అది అవ్వకుండా ప్రతి లెవెల్లో భయపడతారు. దానికోసమే, ఆ జవాబుదారీ కోసం మాత్రమే ఎన్ని రోజులు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళ పోరాటంలో నిజం ఉంది కాబట్టే, నిజాయితీ ఉంది కాబట్టే వాళ్ళు గెలిచారు. జెన్జీ పిల్లలు పాతకాల మిలీనియం పిల్లల్లాగా పోలీసులకు భయపడలేదు, పోలీసులతో ఫైట్ చేశారు. పోలీసులతోనే అంకుల్ అంకుల్ కొట్టకండి అంకుల్, అంకుల్ ఎందుకు అంకుల్ మమ్మల్ని కొడుతున్నారు అని ఈ జనరేషన్ కి తగ్గట్టుగా ట్రెండింగ్ చేసుకుంటూ స్ట్రాంగ్ గా నిలబడి ఫైట్ చేశారు. ఎందుకు అనంటే వ్యవస్థలో జరుగుతున్న లోపాలని వాళ్ళు గత కొంతకాలంగా గమనిస్తున్నారు కాబట్టి. ఇదొక్క పేపర్ లీక్ కాదు, ఈ పేపర్ లీక్ అనేది ఒక ట్రిగ్గర్. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక మాధ్యమం లాగా దొరికింది వాళ్ళకి, అంతే. అంతేకాని ఇన్ని జరుగుతున్న పేపర్ లీక్స్ కానీ ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డాయో ఒకసారి లెక్కలు చూడండి. కొన్ని వేల గవర్నమెంట్ స్కూల్స్ గత కొన్ని సంవత్సరాలుగా మూతపడ్డాయి. ఎందుకు మూతపడుతున్నాయి అంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఎంకరేజ్ చేయడం కోసం ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంతో మంది టీచర్స్, మంచి క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్, టాలెంటెడ్ టీచర్స్ గవర్నమెంట్ కి రాకుండా ఉండేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. వివిధ కారణాలతో వీళ్ళకి సరైన జీతభత్యాలు ఇవ్వకపోవడము, ప్లస్ కార్పొరేట్ ని ఎంకరేజ్ చేయడం, కార్పొరేట్ స్కూల్స్ ఫీజులని నియంత్రించకపోవడం, గవర్నమెంట్ లో ఫెసిలిటీస్ సరిగా ఇవ్వకపోవడం, ఇలాంటి ఎన్నో రీజన్స్ తోని ఎంతో మంది కొంతవరకు డ్రాప్ అవుట్స్ కూడా అవుతున్నారు. కానీ దానికన్నా ముఖ్యంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రోజు రోజుకి నిర్వీర్యం అయిపోతుంది. ప్రజలు కష్టపడి కూలినాలి చేసి వాళ్ళు సంపాదించే ఆ కొన్ని వందలు వేలల్లో వచ్చైనా సరే వాళ్ళ పిల్లల మెరుగైన భవిష్యత్తు కోసం అని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళకి దారపోస్తున్నారు. దానివల్ల వీళ్ళ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. రేపటి రోజున వీళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మళ్ళీ అప్పు చేసి, లేకపోతే పిల్లల చదువు కోసం మళ్ళీ అప్పు చేసి, ఆ అప్పులు తీర్చడానికి, ఆ వడ్డీలు కట్టడానికే వాళ్ళ కష్టాన్ని మొత్తం దారపోస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే అడ్డుకోలేని ఆర్థిక స్థితికి నెట్టివేయబడుతున్నారు, కేవలం విద్య కోసం, ఆరోగ్యం కోసం. ఇవన్నీ పరిణామాలు చూస్తూ మణిపూర్ దగ్గర నుంచి ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న పేపర్ లీక్స్ వరకు ప్రతి చోట ఎలా మన సిస్టమ్ రోజుకి దిగజారిపోతుందో చూస్తూ, ఎలా ప్రభుత్వ సొమ్మైన వేల కోట్ల రూపాయలు పేర్లు మార్చడానికో లేకపోతే సిస్టంలో చిన్న అంటే అంత అవసరం లేని విషయాల కోసమో ఖర్చు పెడుతున్నారో, దేవాలయాలకు పెడుతున్న డబ్బులు విద్యాలయాలకు పెడితే డెఫినెట్ గా రేపటి భవితకు మన నెక్స్ట్ తరానికి ఉపయోగపడుతుంది. అలాంటివన్నీ గమనిస్తున్న యువత ఇక చాలు, ఏదో ఒక చోట గవర్నమెంట్ కి మన బలం చూపించాలి, ప్రజాస్వామ్యం యొక్క బలం చూపించాలనుకున్నారు కాబట్టే ఇన్ని రోజులుగా జంతర్ మంతర్ దగ్గర నిద్రాహారాలు మాని అంతగా ఉద్యమించి పోరాటం చేసి వాళ్ళు అనుకున్న ముఖ్య డిమాండ్స్, ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ అకౌంటబిలిటీ కోసం. ఆయన మీద శత్రుత్వం కాదు, ఆయన తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ కరప్షన్ చేయట్లేదని కాదు, కానీ అకౌంటబుల్ ఉండాలి.
ఒక్కరికి జరిగితే మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భుజాలు తడుముకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడం కోసమైనా జాగ్రత్తగా ఉండడం నేర్చుకుంటారు. తర్వాత ఈ ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకి కంపెన్సేషన్, వాళ్ళ ఫ్యామిలీస్ ఒక భరోసా ఇవ్వడము, ప్లస్ ఈ ఎడ్యుకేషన్ లో పాల్గొన్న యువత మీద ఎటువంటి పోలీస్ యాక్షన్ కానీ ఎటువంటి కేసులు కూడా ఫైల్ చేయకుండా ఆపడం. ఎంత నిస్వార్థంగా ఉన్నాయి వాళ్ళు సాధించిన డిమాండ్స్ అనేవి. సో ఒక బెటర్ సిస్టమ్ కోసం మాత్రమే ఫైట్ చేశారు యువత, కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అది సాధించారు. సో ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యం బ్రతుకుంది అని చెప్పడానికి ఈ తరం యువత, వాళ్లకు సహకరించిన సోషల్ మీడియా కానీ లేకపోతే పబ్లిక్, ప్రతి ఒక్కరు ఒక మీడియా రిప్రజెంటేటివ్ అయిపోయారు. వాళ్ళ సోషల్ మీడియాని దీనికోసమే వాడుకున్నారు. డెఫినెట్ గా వాళ్ళకి డైరెక్ట్ గానే కాదు, ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసిన ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ పంపించి, వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ పంపించి, వాళ్ళకు ఫండ్స్ పంపించి, లేకపోతే వాళ్ళకు ఈవెన్ సోషల్ మీడియాలో వాళ్ళకు మద్దతు తెలుపుతూ ఉండడం ద్వారా కూడా ఎంతో మంది వాళ్లకు సపోర్ట్ ఇచ్చారు. ఈ ఎప్పుడైనా ఏదైనా ఉద్యమం సక్సెస్ఫుల్ ఎప్పుడు అవుతారంటే దాని గురించి చర్చ జరిగినప్పుడు అవుతుంది. తెలంగాణ సాధించామనంటే కేవలం అప్పుడు కేసీఆర్ గారు చేసిన నిరాహార దీక్ష ఒక్కటే కాదు. ఆ టైంలో ప్రతి బస్సులో, రైల్లో, బస్ స్టాండ్ లో, రోడ్డు పైన ఎవరైనా సరే తెలంగాణ ఉద్యమం గురించే మాట్లాడేది. అట్లాగే ఇప్పుడు కూడా ఈ నీట్ పేపర్ లీక్, పిల్లల విద్యార్థుల ఉద్యమం గురించే చర్చ జరిగింది. ఆ చర్చ ఖచ్చితంగా సెంటర్ వరకు రీచ్ అయింది. వాళ్ళు ఎంత అణిగిదొక్కడానికి ప్రయత్నించినా, ఎంత తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నించినా జెన్జీ పిల్లలు వాటిని తప్పు అని ప్రూవ్ చేస్తూ వచ్చారు. నిరంతరాయంగా వాళ్ళు ఉద్యమాన్ని కొనసాగించడం వల్ల మాత్రమే ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ అనేవి ఫుల్ఫిల్ అయ్యాయి. సో డెమోక్రసీ ఇంకా ఉంది అని జెన్జీ పిల్లలే ప్రూవ్ చేశారు.